చూడండి, కుమారులు వృద్ధులకు కిరీటము. చూడండి, తండ్రులే కుమారులకు అలంకారము. కాబట్టి కుమారులు ఏంటంట? వృద్ధులకు కిరీటం. వృద్ధులు అనగా తాతలు ముత్తాతలు. చూడండి, ఈ బిడ్డలు మనవాళ్ళు అంటే ఎంత ప్రేమగా ఉంటారో. వాళ్ళని ఎత్తుకొని వాళ్ళు తాతయ్య అనగానే వీళ్ళకి ఎంత ప్రేమ గారిపోతా ఉండేదో. ఏది అడిగితే తెచ్చి ఇస్తా ఉంటారు. కిరీటం లాగా ఉంటుంది అనమాట వాళ్ళు. కాబట్టి కుమారులు వృద్ధులకు కిరీటముగా ఉన్నది ప్రియులారా. ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం. ఒకటి బహుమానము, రెండవది స్వాస్థ్యము, మూడవది కిరీటం. చూసారా పిల్లలు ఎంత అర్థాన్ని ఇస్తున్నారు? మొదటిది ఏంటి చెప్పండి మీరు? మొదటిది ఏంది? స్వాస్థ్యము, రెండవది బహుమానము, మూడవది కిరీటం. కాబట్టి దేవుడు ఈ యొక్క స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని, కిరీటాన్ని దయచేసాడంటే ఆయనకి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం. కాబట్టి నవీన్ గారు, మేరీ గారు, దేవునికి ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలరంటే మీరు కేవలము మీ ధనము, మీ ఐశ్వర్యము, లేకపోతే మీకు ఉన్నటువంటి సంపదలు ఇస్తే కాదు, కానీ మీ హృదయము దేవునికి ఇవ్వాలి. మీ హృదయము దేవునికి ఇచ్చి మీ బిడ్డని దేవుని సన్నిధిలో పెంచినప్పుడే దానివల్ల ప్రయోజనము ఉంటుంది. చాలా మంది దేవుని సన్నిధిలో పెంచరు. వాళ్ళు ఎట్లా పడితే అలా లోకంలో ఉంటారు. కానీ అది దేవునికి నచ్చదు. దేవుని సన్నిధిలో పెంచవలసినటువంటి వారమై ఉన్నాం. పిల్లల ఎడల తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పిల్లల ఎడల తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎంతవరకు మనము తల్లిదండ్రులమైన వారం పిల్లల యొక్క బాధ్యతను తీసుకుంటున్నాం? కాబట్టి నేను ఇందాక చెప్పాను, లోకములో ఇంకొకడు ఉన్నాడు. వాడు అపవాది అయిన సాతానుడు. గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మిరింగుదామని తిరుగుతూ ఉంటాడు. మెంగటం అంటే నోట్లు వేసుకొని మెంగటం కాదు, ఏదో విధంగా పాపములో పడేయాలని చూస్తూ ఉంటాడు. కనుక తల్లిదండ్రులు చాలా బాధ్యతగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము మనం చూస్తే 6వ అధ్యాయంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నేడు ఏం చేయాలంట? నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా నీ చేతికి కట్టుకునవలెను. చూసారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది పిల్లలు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే మనం ఇక్కడ చదువుకున్నాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మాటలు, దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలు, సూచనలు అన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన ప్రజలకి మీరు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. ఈ లోకంలో మనకి నడుచుకోవాలంటే ఎలా నడుచుకోవాలని మనకి ఎలా తెలిసిద్ది? మొదటిగా ఎవరు నేర్పుతారు చెప్పండి? తల్లి నేర్పుతుంది. మొదటిగా తల్లి ఒడిలో పెట్టుకొని ముందు మాటలు నేర్పుతుంది. అమ్మ అనమంటే అమ్మ అనుకోండి ఏదో అంటాడు ముందు కదా. తాతయ్య వచ్చి తాతయ్య ఆయన పేరు పిలిపించుకుంటాడు. తాతయ్య అంటే ఆయన ఏదో అంటాడు. అంటే మాటలు రావు కాబట్టి. కొంతమంది రాగానే ఏమంటారు, మరి మీ తాతను పుట్టినప్పుడు రాలేదు కానీ మేసాలు పట్టుకుని లాగురా అంటారు కదా. ఇట్లా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. కొంతమందికి భలే ఉబ్బలాటకుండిద్ది. బూతి మాటలు నేర్పి ఈ మాట అంటారా అంటారు. అయ్యనా నేర్పేది? అయ్యనా మనం నేర్పేది? ఇక రకరకాల విచిత్రపు మాటలు పిల్లలకు మనం నేర్పిస్తూ ఉంటాం పిల్లలు. కానీ ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఏమిటంటే చూడండి, ఈ నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ముందు నీ హృదయంలో ఉండాలి ఈ మాటలు. దేవుని యొక్క వాక్యపు మాటలు ముందు నీ హృదయంలో ఉంటే ఆ మాటలు నీ పిల్లలకి నీవు నేర్పిస్తావు. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలంట. ఏం చేయాలి? వాటిని అభ్యాసం అంటే ఏంది? కొద్దాకలు ఎక్సర్సైజ్ చేయాలి, వారికి నేర్పిస్తూ ఉండాలి. ఇంతకుముందు దినాల్లో మన అందరికి తెలుసు, చిన్న పిల్లలకి అన్నం పెట్టాలంటే సందమామ అదిగో లేదా పెట్ట అదిగో అని చూపించి నోట్లో వాళ్ళు నోరు చూస్తే నోట్లో పెట్టేసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలా?
ఇప్పుడు ట్యాబో లేకపోతే ఫోన్ ఇవ్వతే అన్నం తింటలా. ట్యాబ్ అన్న వేయాలి, ఫోన్ అన్న వేయాలి, లేకపోతే టీవీ అన్న పెట్టాలి కదా. ఈ పెడితేనే వాళ్ళు అవి చూస్తా నువ్వు ఏది పెట్టినా తింటారు. ఇక్కడ దేవుని మాటలు ముందు నీ హృదయంలో, తల్లిదండ్రులు అనేటువంటి వారు మీ హృదయంలో అభ్యాసం చేసుకొని ఉంటే, మీకు వచ్చి ఉంటే వాళ్ళకి మీరు నేర్పిస్తారు. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీ ఇంట కూర్చున్నప్పుడు, రోజు కూర్చుంటారు నీ ఇంట, నీ దగ్గర కూర్చుంటారు, నీ ఒళ్ళో కూర్చుంటారు. వాళ్ళకి దేవుని గురించిన మాటను మొదటిగా చెప్పాలి. దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని భయం అనేటువంటిది వాళ్ళకు ఉంటే పెద్దయిన తర్వాత కూడా తొట్టిల్లరు. హల్లెలూయా, అందరు చెప్పాలా హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. రెండోది, మీరందరూ ఎలక్ట్గా ఉంటారండి కదా. కొంతమంది మామూలుగా పోసుకోవాలి మాటలు మాట్లాడుతూ ఉంటే చక్కగా వింటారు, నవ్వుకుంటా వింటారు. దేవుని మాట స్టార్ట్ చేయగానే వచ్చేసేది ఏదది, దేవుని మాట స్టార్ట్ అవ్వగానే ఇక తోలుతా ఉంటారు, ఒక కోట రేసిన లాగా తోలుతా ఉంటారు, ముందుండ వాళ్ళని కొడతా ఉంటారు. కాబట్టి దేవుని మాట అపవాది చెవులోకి వానివ్వదో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యోహోను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో రాయబడింది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండిన, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు గనక ఆ వాక్యాన్ని నీ ఒడిలో నీ బిడ్డకి నేర్పించాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, ఆ త్రోవను నడిచినప్పుడు, ఎక్కడ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు చూసారా మీరు ఎప్పుడన్నా? త్రోవలో మనం వెళ్తా ఉంటే పిల్లలన్నీ ఇటు చూస్తూ ఉంటారు. అన్ని గోళ్ళ మీద ఏముండి, వెనక ఏమొస్తున్నాయి, ముందే వస్తున్నాయి. గోళ్ళ మీద ఏముంటాయి? గోళ్ళ మీద సినిమా వాల్ పోస్టర్లు ఉంటాయి. ఆ వాల్ పోస్టర్కి వెళ్ళి చూస్తా వెళ్తా ఉంటారు. వాళ్ళ ధ్యాస మారిపోతా ఉంటది. ఈ మధ్య ఒకడు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే ఒక ఫోటో వచ్చింది నాకు. ఆ ఫోటో చూస్తే మొత్తం గుండు చేయించుకొని ఉన్నాడు. ఏడ మాత్రం ఇటు కొంచెం వెంట్రుకలు, ఇటు కొంచెం వెంట్రుకలు ఉండేవాడికి. ఏందని చూస్తే కింద రాయబడింది, 10th పాస్ అయ్యాడంట, దేవునికి మొక్కుకున్నాడంట, ఎంటికలు ఇస్తానని, గుండు చేయించుకుంటానని ఒప్పుకున్నాడంట. అయితే గుండు చేయించాడు కానీ ఇటు కాసిన ఉండి, ఇదేంద్ర కొంచెం ఉంచావంటే 2 సబ్జెక్టులు పోయినాయి, అందుకని ఇటు కాసిన ఉంచానన్నాడు. 2 సబ్జెక్టులు పోయినాయి అంట, మిగతా అన్ని పాస్ అయినందుకు 7 దాకా తీసేసాడు, ఇటు కొంచెం పెట్టాడు. ఆ 2 పాస్ అయినాక మిగతా కూడా తీస్తాను అంటున్నాడు. చూసారా? ఇవన్నీ యాడ్ నుంచి వస్తున్నాయి, లోకములో నుంచి. కాబట్టి నీ కుమారులను నీ ఒడిలో కూర్చోబెట్టుకొని దేవుని మాట వాళ్ళకి మొదటిగానే నువ్వు బోధించితే వాళ్ళు నేర్చుకుంటారు. వారు ఇంత కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడునో, ఏం చేస్తారు, లేచినప్పుడునో వాటిని గురించి మాట్లాడవాలని. ఎవరైనా మనం మాట్లాడుతున్నామా మన ఇంట్లో మన బిడ్డలతో? అది నీవు చిన్నతనం నుంచి ప్రారంభిస్తేనే తప్ప మధ్యలో చేస్తే కుదరదు. వాళ్ళు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటారు. బయట కొన్ని వారిలోకి వచ్చి ఉంటాయి. నువ్వు ప్రార్థనలో కూర్చో అంటే వెళ్ళిపోతా ఉంటారు. అదే నువ్వు స్టార్టింగ్ ఒడిలో నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళు దేవునిలో ఎదుగుతారు. హన్నాని మనం చూస్తే, ఇక్కడ హన్నా అనే ఒక ఆమె ఉంది. ఆమెకి పిల్లలు లేరు. దేవుణ్ణి ఎంతో వేడుకుంటే దయచేశాడు. ఆమె ఏమని ప్రతిజ్ఞ చేసిందంటే దేవుని దగ్గర, అయ్యా, పాలు విడిచిన మరుక్షణము ఈ పిల్లవాడిని ఎక్కడ ప్రతిష్ఠిస్తానంది? దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తానంది. డెడికేట్ చేస్తానని ఆమె తీర్మానం చేసుకుంది. నువ్వు గనక బిడ్డనిస్తే నేను ఆ బిడ్డని పాలు విడిచిన తరువాత నీ సన్నిధిలో డెడికేట్ చేస్తా, నేను ప్రతిష్ఠిస్తాను. అంటే అర్థమైంది దానికి? అంటే అర్థమైంది, కక్కల్లోని ఆ చర్చిలో వదిలేస్తాననే, దేవుని సన్నిధిలో వదిలేస్తాననే. ఏంటి దానికి అర్థం? అంటే ఇక ఈ పిల్లవాడిని నీకు అప్పచెబుతున్నాను, నువ్వు ఏమైనా చేసుకో. దేవునికి డెడికేట్ చేస్తే ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో డాక్టర్ని చేయాలంటే డాక్టర్ని చేస్తాడు, యాక్టర్ని చేయాలంటే యాక్టర్ని చేస్తాడు, ఇంజనీర్ని చేయాలంటే ఇంజనీర్ని
ఏది చేయాలో ఆయన దయలో ఆయన చేస్తాడు. నీ కుమారుణ్ణి నీ కుమార్తెని దేవుని దగ్గర డెడికేట్ చేస్తే మనం అట్లా చేయం. మనం మన ఇష్టానుసారంగా పెంచుతూ ఉంటాం. మనము వాడు పెరుగుతుండగానే వాడిని చూసి వాడి సోకు చూసి మనకు ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన తలంపులు వేరుగా ఉంటాయి. వాడికి రకరకాల డ్రెస్సులు వేయాలని మనం ఆలోచిస్తాం కదా, రకరకాల డ్రెస్సులు వేయాలని, రకరకాల క్రాపులు చేయాలని చిన్నతనము నుంచే మనము ఆలోచిస్తూ ఉంటే ఇక వారి ఆలోచనలు ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వారి క్రియలు ఎలా ఉంటాయి. పిల్లలంట మనం ఏం చేస్తా ఉంటే అదే చూస్తూ ఉంటారంట, మనల్ని గమనిస్తూ ఉంటారు కదా, గమనిస్తూ ఉంటారు. ఒకసారి ఒక తండ్రి అంట పిల్లవాడిని పంపాడంట, కొట్టుకాడికి వెళ్ళి ఒక సిగరెట్ తేరా పంపితే వాడు వెళ్ళి తీసుకొని వచ్చాడు. తేగానే వాళ్ళ నాన్న కాలవటం చూస్తా ఉన్నాడు. వాడు చూసిన తర్వాత ఒకరోజు వాళ్ళ నాన్న ఒక పెట్టి తెచ్చి ఇంట్లో పెడితే వాళ్ళ నాన్న లేనప్పుడు ఈ ట్రై చేస్తున్నాడు అంట. ఇప్పుడు ఎవరిని చూసి నేర్చుకున్నాడు? ఎవరిని చూసి నేర్చుకున్నాడు? తండ్రిని చూసి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మనము మన పిల్లలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేటట్లుగా దేవుని మాటలు స్టార్టింగ్ నుంచి మనం వారికి తెలియపరిచే వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడింది, అవి నీ కన్నులకును బాసికముల వలె ఉండవలెను. ఎలా ఉండాలంట? కన్నులకు అంటే ఏంది? బాసికములు అంటే ఏంది? కన్నులకి ఉండాలి, కట్టి ఉండాలంట. గుర్రాన్ని చూశారు మీరు ఎప్పుడైనా? గుర్రము తీసుకొచ్చి డ్యాన్స్ వేపిస్తూ ఉంటారు గుర్రం చేత. అది డ్యాన్స్ వేసినప్పుడు దానికి కట్టి ఉంటాయి. అదే అది కట్టలేదనుకో వెనక తండ్రిద్ది, అందరిని ఉండవాళ్ళందరిని తండ్రిద్దాడు. అందుకని దానికి ఏం కనపడకుండా వాటి కన్నులు మూసేస్తారు. అప్పుడు అది ఓన్లీ డ్యాన్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలాగే ఈ వాక్యం మన కన్నులకు బాసికములుగా కట్టుకుంటే ఈ వాక్యానుసారంగా జీవిస్తాం. కాబట్టి కన్నులకు మనం ఏం చేయాలంట? అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను, నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. కొందరు ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటోలు ఉంటాయి, ఏ బొమ్మలు ఉంటాయి ఇళ్లలో. దేవుని యొక్క వాక్యం, మంచి వాక్యం తెచ్చి పెట్టుకుంటే, గోడకు పెట్టుకుంటే లేచినప్పుడల్లా చదువుతూ ఉండొచ్చు వాక్యం. ఇక్కడ వాక్యం క్లియర్ గా రాయబడింది, నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయాలి. తెచ్చుకోవాలి. ఎన్నో బయట బోర్డులు అమ్ముతా ఉన్నారు దేవుని యొక్క వాక్యం. అవి తెచ్చి మనం గోడలకు పెట్టుకుంటే లేవగానే ఆ వాక్యాన్ని, మంచి వాక్యాన్ని చదువుకోవచ్చు. మంచి వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యము మనలో ఉంటుంది. ఆ వాక్యము మనల్ని తుట్టిల్లకుండా కాపాడుతుంది. కాబట్టి పిల్లరా, మనము ఈ యొక్క ఆజ్ఞలు అనుసరించాలి. తల్లిదండ్రులైనటువంటి మనము పిల్లలకు దేవుని యొక్క వాక్యముతో నింపి వాక్యానుసారంగా నడిచే విధంగా మనమే వారికి మొదట నేర్పవలసినటువంటి వారమై ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అయితే నువ్వు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును ఏం చేయాలంట? వాటిని నేర్పాలంట. ఇప్పుడు నేను దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నేను చూసినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఆ కుమారులకి నేర్పించాలి. అప్పుడు వాళ్ళు మర్చిపోకుండా వారు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళు చెబుతారు. ఇప్పుడు మా తాతగారు ఉన్నాడు, ఆయన సేవ చేశాడు. అవి మేము చూసాం కాబట్టి కొన్ని సందర్భాల్లో చెబుతా ఉంటాం. అదే చూడకపోతే వినకపోతే ఎవరికి చెప్పం. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మనం తెలుసుకొని దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మన బిడ్డలకి చెప్పినప్పుడు వాళ్ళు ఇంకొక వంశావళికి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏమి చేయాలని సెలవిస్తుంది అంటే నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పాలి. ఏమి నేర్పాలంటే ఇక్కడ రాయబడి ఉంది, నీవు కనులార చూచిన వాటిని మరొక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుగా
జాగ్రత్తగా కాపాడు, జాగ్రత్తగా కాపాడు. మనందరం క్రైస్తవులు. క్రైస్తవులంటే ఎవరు చెప్పండి? క్రైస్తవులంటే ఎవరు? క్రైస్తవులంటే క్రైస్తవులే. ఎవరు క్రైస్తవులు? ఎవరు? ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమనుకోబాకండి, సిగ్గుగా కూడా లేదు మనకి. ఇప్పుడు మీలో ఒకళ్ళు నాకు నచ్చిన వాళ్ళని లేపి ప్రార్థన చేయంటే అని సిగ్గుపడతారు. మరి ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళి ఉపయోగం ఏందో? అమ్మా పాడపాడంటే నా వాళ్ళకి అది పక్కన వాళ్ళకి ఏమి ఇస్తారు మైక్ కదా. ఎంత సిగ్గుగా ఉంటుంది చూడండి. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని పోలి నడుచుకునేవారు, క్రీస్తుని వెంబడించేవారు. ఇక వాళ్ళకి సిగ్గు ఎందుకు, ఇంకా భయం ఎందుకు, ఇంకా విడియం ఎందుకు? ఇంకా మనందరం క్రైస్తవులు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి సిగ్గుగా లేదు. ఎందుకంటే మనం క్రీస్తుని పోలి మనము నడుచుకోవటం లేదు. క్రీస్తుని పోలి నడుచుకోకుండా పాపములోనే ఉంటాం. కొద్దిసేపు వెచ్చగా ఉంటాం, కొద్దిసేపు చల్లగా ఉంటాం. నేను చెప్తా ఉన్నాను, ఈ మధ్య ఇంకొక వాట్సాప్ నాకు వాళ్ళు ఫోటో పంపించారు. చూస్తే ఒక పాము తలకాయ ఉంది. ఆ తలకాయకి మీరు ముసుగు వేసుకున్నట్టు వేసుకుని ఉంది. ముసుగు ఆడవాళ్ళు ముసుగు వేసుకుంటారు కదా తలకి, అట్లా ముసుగు వేసుకుని ఉంది ఒక తలకాయకి. అది ఇప్పుడు ఆదివారం అంట ముసుగు, సోమవారం నుంచి ముసుగు తీసిద్దంట ఇంకొక పాము తలకాయ. అది నోరు తెరిస్తుంది. ఇట్లా ఆదివారం ఏమో ముసుగు పడుతుంది, సోమవారం నుంచి శనివారం దాకేమో ముసుగు తీయబడుతుంది. అంటే ఏంది? ఆదివారం ఏమో భక్తుల్లాగా మనం ముసుగేసుకొని ఉంటాం, సోమవారం నుంచి శనివారం దాకా ఎవరిని కాటేద్దామని ఉంటాం, ఎవరిని కొరుకుదామని. కొరకటం అంటే ఏంది? మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, ఉన్నది లేనట్టుగా చెప్పటం, బూతులు తిడటం, అసూయ పడటం, రకరకాలుగా. సో మన జీవితం అట్ట అలవాటు అయిపోయింది. ఏదో ప్రార్థనకి వెళ్తాం, వస్తాం, అంతవరకు. పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో అందరూ కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా సంబంధం లేకుండా చేస్తున్నాం, వస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. సో అలా ఉండటానికి వీళ్ళనే దేవుడు మనల్ని అలా ఉండటానికి పిలవలేదు. ఆయనతోటి మనము అన్యోన్య సహవాసం గలవారముగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. గనుక మన పిల్లల్ని మనము ఈ యొక్క ఆజ్ఞలు తెలియపరిచి వాళ్ళు మర్చిపోకుండా, తొట్టిల్లిపోకుండా వాళ్ళని ఆ ఆజ్ఞల ప్రకారం నడిపించే బాధ్యత తల్లిదండ్రులు. ముందు తల్లిదండ్రులు మారితే పిల్లలు కూడా మారగలరు. మరొక విషయం ఏంటంటే దేవునికి భయపడినట్లు వారికి బోధించాలంట. మనం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయమన్నాడు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, పురములో ఉన్న వారు అందరూ కూడా వీటిని ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. నేర్చుకున్నావా మనం? ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఈ వాక్యము తెలియపరచబడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నాం ఈ వాక్యాన్ని. మనం ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, ఈ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకుంటే అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకుని ఎడల దాన్ని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుంటారు. ఎప్పుడైతే వీటిని విని అభ్యసించి వాటి ప్రకారం ఉంటారో వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ఎటు పోయినా దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. ఇవి ఎవరు నేర్పాలి చెప్పండి? ఎవరు నేర్పాలి ఇవి? తల్లి బిడ్డకి మొదటి టీచర్ అంట, మొదటి టీచర్. కాబట్టి మొదటి టీచరు బిడ్డకి నేర్పాలి. ఒడిలోని దేవుని గురించి, దేవుని స్తుతించటమో, ప్రార్థన చేయటం నేర్పించాలి. ఎప్పుడైతే అట్లా నేర్పిస్తారో వాళ్ళు పెద్దయినాక ఎవరికి భయపడినా భయపడపోయినా దేవునికి భయపడతారు.
నేను మా చిన్నతనంలో మా తాతయ్య మా నాయనమ్మ కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తా ఉండేవాడు. యవనస్తులం కనుక తొట్టిల్లిపోతా ఉన్నాం. కానీ ఎటు వెళ్ళినా కానీ ఏది గొంతులకు పోతున్నా ప్రార్థన చేసుకునేవాడు. ఏది తినాలన్నా, ఏది రోడ్డు మీద నేరడిగా దొరికినా 2 మాటలు ప్రార్థన చేసి తినేవాడు. అట్లా అలవాటు అయిపోయింది. మనం చిరుతనం అలా పిల్లలకి నేర్పితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అంతే. కొంతమంది ఏం ఉండదు, ఇచ్చినట్టు మేక మేసినట్టు మేసేస్తాం, ప్రార్థన లేదు, ఏమి లేదు కదా. మేక కూడా వెళ్తే అలా దొరికినట్టు లాక్కొని వెళ్తామండి. అట్లా దొరికినట్టు తింటాం. ప్రభువా నీకు వందనాలయ్యా ఇది ఇచ్చినందుకు, చాలా మందికి లేదు ప్రభువా నాకు ఇచ్చేవయ్యా అని కృతజ్ఞత చెల్లించి మనము అది ఎవరు నేర్పాలా? పిల్లలకి తల్లి నేర్పాలి. కాబట్టి మొదటి పుట్టుక దినము సందర్భంగా ఈ హెచ్చరికలు మీకు తెలియపరుస్తున్నా. తల్లి మేరీ గారు, తండ్రి నవీన్ గారు, మీ బిడ్డకి మీరు ఇవన్నీ కూడా నేర్పించాలి. లేకపోతే పెద్ద అయిన తర్వాత చాలా కష్టం. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ లో చాలా కష్టం. కాబట్టి చిన్నతనం నుంచే దేవుని యొక్క భయములో వారిని పెంచాలి. వారికి బాల్యము నుండే లేఖనమును బోధించాలంట. బాల్యము నుండే లేఖనములను బోధించాలి. చూడండి, 1 తిమోతి 2 తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. బాల్యము నుండే మనము వారికి దేవుని వాక్యము నేర్పవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందున్న ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. కాబట్టి బాల్యము నుండే నువ్వు యొక్క వాక్యాలు నేర్చుకోవాలి. ఈ వాక్యము జ్ఞానంతో కూడినటువంటి, ఈ వాక్యాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. తల్లి తండ్రి బిడ్డలకు ప్రథమంగానే నేర్పించవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఇంకో మాట రాయబడింది ఆ సామెతల గ్రంథంలో 22:6 బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పాలి. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి పెద్దవాడైనప్పుడు దాని నుండి నువ్వు నేర్పలేదనుకో, బాల్యంలో నువ్వు బాల్యంలో నేర్పేవనుకో ఎటు తొలగకుండా నిలకడగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఒక తల్లి చిన్నపిల్లడప్పటి నుంచి ప్రార్థన నేర్పుతా ఉన్నారు. ప్రార్థన నేర్పుతా ఉంటే ఆ బిడ్డ ప్రార్థన ప్రతిదానికి ప్రార్థన చేయకుండా ఏమి తినేవాడు కాదు, ఎక్కడికి కదిలేవాడు కాదు. ఇంటి నుంచి కదులుతున్నాడంటే వాళ్ళ అమ్మ చేసినా చేయకపోయినా నేర్చుకున్నాడు కాబట్టి ఆయనే ప్రార్థన చేసుకుని బయలుదేరుతాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఏదైనా తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. ఒకరోజు స్కూల్కి వెళ్ళాడంట. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి అలవాటు ఏంటంటే 1 గంటకి ఆ పిల్లలందరూ కూడా స్కూల్ అయిపోగానే గబగబా ఒక చెట్టు కిందకి వెళ్తారు. చెట్టు కిందకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆహారం తింటారంట వాళ్ళు. ఒకరోజు ఇలాగే జరిగింది. వెళ్ళి అక్కడ ఆ 1 గంటకి స్కూల్ వదిలి పెడతారు అనగా ఈ తల్లి గబగబా వంట చేసి పంపించేసింది పిల్లల్ని స్కూల్కి, భర్తను కూడా పంపించేసింది. ఈమె స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకున్నాక ఈమె తినిద్దంట. ఈమె స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకొని తిందామని మూత తీసే తల్లికే భర్తకి బాక్స్ పంపింది, పిల్లోడికి బాక్స్ పంపింది. ఈమె తిందామని చూసేతలకి అందులో బల్లి ఉడికిపోయి ఉందంట. ఏందది? ఏందమ్మదే? ఏం మాట్లాడలేదు మీరు? బల్లి ఉడికిపోయి ఉంది దాంట్లో. ఈమె లబోదీబోని గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. పరిగెత్తుకుంటా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అయ్యా తినమాక ఆహారం అని చెప్పి ఆ నుంచి పిల్లడి దగ్గర స్కూల్ దగ్గరికి పరిగెత్తిందంట. తింటాడేమో పరిగెత్తుకుంటూ వెళ్ళేదలిగే స్కూల్ దగ్గరికి ఆ బెల్లు కొట్టారంట. లంచ్ టైం అయింది. బెల్లు కొట్టగానే వాళ్ళ ఫ్రెండ్స్ 5-6 కలిసి చెట్టు కిందకి వచ్చారంట. వచ్చి ఎవరి క్యారేజీ వాళ్ళు ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే తినడానికి రెడీ అవుతుంటే ఈ పిల్లోడికి ఏం అలవాటు? ఎంతకు చెప్పాలా? ప్రార్థన చేయటం అలవాటు. ఈ పిల్లాడు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ప్రభువా ఈ ఆహారాన్ని దీవించయ్యా, నేను తినుచుండగా బలమును శక్తిని దయచేయ్యా, ఈ ఆహారాన్ని పవిత్రపరచయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా
ఆ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఉన్నాడు. కరెక్ట్ గా కాకి పైకి వచ్చి ఆ నుంచి రెట్టేసిందంట. వీళ్ళు ప్రార్థన చేసి కళ్ళు తెరిసే తలకి అన్నంలో రెట్ట కనబడుతుంది, ఆమ్లెట్ లాగా. తింటాడా? తింటానికి కుదరదా. చూశాడు, అరే రే ఎట్టు పడింది ఏంది అనుకున్నాడు. ప్రార్థన చేశాను కదా, ఇదేంది దేవుడు తప్పించలేదు, ఇలా పడింది ఏంది అనుకున్నాడు. ఆలోచన చూడండి. ఈలోపు వాళ్ళమ్మ పరిగెత్తుకుంటా అయ్యో నాయనో అనుకుంటా ఏడుచుకుంటా వచ్చింది. నాయనా తినబాకి. చూస్తే అక్కడేముంది? ఆమ్లెట్ ఉంది. తినలా. చూసారా దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు. ఇప్పుడు ఆయన రక్షించింది ఏంటి? ఏం రక్షించింది? ప్రార్థన. మీరు చెప్పరేందమ్మా నోరు తెరిచి. ఉద్యోగం చెప్పాలా? ప్రార్థన బిడ్డని రక్షించింది. లేకపోతే ఆ ప్రార్థన చేసుకోవటం అలవాటు లేకపోతే రాగానే క్యారేజ్ ఓపెన్ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ 2 ముద్దలు తినేసేసారు. క్యారేజ్ ఓపెన్ చేసి తినేవాడు ఆయన కూడా. విషము ఏమైందో తెలిసేది కాదు. ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు సడన్ గా ఒక కాకిని పంపాడు. ఆ కాకి వచ్చి రెట్టేసింది. ఆ రెట్టేయగానే ఆయన తినటం ఆపేశాడు. ఇప్పుడు ఆయన ప్రాణం మీదకి రాకుండా దేవుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తల్లి బిడ్డకి ప్రార్థన చేయటం నేర్పించాలి. అది చిన్నతనం నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇదిగో ఈ మొదటి సంవత్సరం మాటలు వచ్చినాయో రాలేదో